ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజా అవసరాలను గుర్తించడంతో పాటు నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల లక్ష్యాలకు తగ్గట్టుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని ఆయన చెప్పారు. డ్వాక్రా సంఘాల మధ్య సమన్వయ లోపం ఉంటే గ్రూపు సభ్యులందరికీ నష్టం జరుగుతుందని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టుకుని డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లంకొండ కిషోర్, బీఎస్ఎన్ఎల్ జిల్లా డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చేద్దాం మరి ఇల్లు కడపపోయిందమ్మా. వాళ్ళు సౌజన్యంగా మీకు ఇది చేసిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేయడం, మీరు దేనికి పెడుతున్నారో కూడా సంతకం తెలీదు. మీరు పెట్టేయడం వల్ల ఏమైందంటే మీకు ఫ్లాట్ అలాట్మెంట్ మార్నింగ్లో చేసేసారు. దాన్ని మేము అసలు 1 సెంటు 2 సెంట్లు ఇమ్మని అడుగుతున్నాం. దానికి కూడా ఇంకా ప్రభుత్వం పెట్టి చెందుకూడదు. ఏదైతే ప్రజా సమస్యల మీద ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గాల వారీగా మరి గ్రీవెన్స్ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అందరూ కూడా శుక్రవారాన్ని ప్రజా సమస్యల మీద ఒక వేదికగా తీసుకుని ఆ రోజున అందరూ కూడా చేయడం జరుగుతుంది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో నిరంతరం ప్రజా గ్రీవెన్స్ అని జరుగుతుంది. దాంట్లో ఏలూరు నియోజకవర్గం కూడా నిరంతరం ప్రజా గ్రీవెన్స్లో ఉన్నందుకు మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేది నిరంతరం ఉంటాయి. ఏ సమస్య వచ్చినా సరే నాయకులు అందుబాటులో ఉంటే ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుద్ది. పరిష్కారం లేని సమస్యలకు కూడా కనీసం ఏ విధంగా అవుతుంది అనేది వాళ్ళకి ఆలోచన ఇవ్వడానికి కూడా ఒక వేదిక అవుద్దన్న ఉద్దేశంతోనే ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగానే మరి రోజు కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జరుగుతుందో దానిలో భాగంగానే ఇక్కడ కూడా జరిగినాయి. ఎక్కువగా మరి ఏదైతే బాకీల నిమిత్తం డ్వాక్రా గ్రూపుల్లో మరి ఎవరో ఒకళ్ళు డబ్బులు వాడేసుకోవటం, వాళ్ళు కట్టకపోవటం వల్ల మిగతా 9 మంది ఇబ్బంది పడతాం, అయ్యే అనేక సమస్యలు వస్తున్నాయి. అలాగే ఒక డ్వాక్రా గ్రూపులో లోన్ తీసుకుంటే ఎవరికైనా అవసరం లేకపోతే వాళ్ళ లోన్ కూడా ఇంకొకరు వాడుకుని కడతానని చెప్పడం, అది టైం అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటాం. ఆ సమస్యలకి పరిష్కారం దొరకాలంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి డ్వాక్రా గ్రూపుల వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఎవరి లోను వాళ్ళే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కట్టేవాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా పాట పాడిన తర్వాత కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి షూరిటీ తీసుకుని మీరు ఆ లోన్లు తీసుకోగలిగితే రేపొద్దున ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. డ్వాక్రా గ్రూప్ పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే అందరూ కూడా లోన్ సక్రమంగా కడితేనే మీకు ఆ సబ్సిడీ వస్తుంది, మళ్ళీ రీలోన్ ఇస్తారు ఎక్స్ట్రా. మీరు ఎవరైతే ఇలా కట్టట్లేదో కొన్ని గ్రూపులు రద్దయిపోతున్నాయి, దానివల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మరి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో కట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ లోన్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.